హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి మరియు వికలాంగులకు సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఒక రకంగా అదిరిపోయే శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు 5 రకాల బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఏపీ ఇంద్రధనుష్ ఫ్రీ బస్ స్కీమ్ అనే పేరుతో ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే 7 రకాల వరాలను ప్రకటించడం జరిగిందండి. అందులో భాగంగా ఈ ఫ్రీ బస్ అనే పథకాన్ని త్వరలో అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. ఈ పథకానికి సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వచ్చిన అప్డేట్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం అండి. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఇంద్రధనుసు అనే నూతన పథకానికి ఆమోదం లభించినట్లయితే సమాచారం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు 7 రకాల వరాలను ప్రకటించడం జరిగిందండి. అందులో భాగంగా ఈ ఫ్రీ బస్ అనే పథకాన్ని త్వరలో అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది దివ్యాంగులకు ఇది గొప్ప ఊరటనిచ్చే అవకాశం అనేది చెప్పుకోవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ పథకం అమలులోకి వస్తే దివ్యాంగులు ఎటువంటి టికెట్ ఖర్చు లేకుండా నిర్ణయిత బస్సుల్లో ప్రయాణించవచ్చు అంతే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఫ్రీ బస్ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఇంద్రధనుసు పథకం ప్రధానంగా దివ్యాంగుల కోసం తీసుకురాబోతున్నట్లయితే సమాచారం అండి. సో లక్ష్యంగా రూపొందించబోతున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. ఈ పథకం కింద 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీ బస్ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ప్రయాణ సమయంలో ప్రభుత్వం జారీ చేసిన ధృవీకరణ పత్రం చూపించడం తప్పనిసరి అయితే చెప్తున్నారు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి ఎలిజిబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే 40% కన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారు మాత్రమే అర్హులు అంటే సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం సౌకర్యం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం. ప్రభుత్వం ఇచ్చే సదరం క్యాంప్ సర్టిఫికేట్ లేదా గుర్తింపు కార్డు ఖచ్చితంగా అవసరమవుతాయి అంటే సమాచారం అండి. ప్రీమియం సర్వీసుల్లో 50% రాయితీ సౌకర్యం కొనసాగుతుంది అంటే సమాచారం. సో ఓకేనా, సో ఏదైతే సూపర్ లగ్జరీ బస్సులు ఉంటాయో సో వాటిలో మాత్రం 50% రాయితీ మాత్రమే ఉంటుందంటే సమాచారం అండి. మిగతా బస్సుల్లో 100% రాయితీతో ఉచిత ప్రయాణం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం నిర్దేశించిన బస్సు సర్వీసుల వివరాలు సో నేనైతే మీకు తెలియజేస్తానండి. ఈ 5 రకాల బస్సుల్లో మాత్రమే ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు అంటే సమాచారం. సో ఒకసారి చూసుకున్నట్లయితే పల్లె వెలుగులు, అదేవిధంగా అల్ట్రా పల్లె వెలుగులు, మెట్రో ఎక్స్ప్రెస్ అదేవిధంగా సిటీ ఆర్డినరీ, సో ఈ 5 రకాల బస్సుల్లో మాత్రమే దివ్యాంగులు ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండా సో ఎటువంటి ఖర్చు లేకుండా ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా కొన్ని లాంగ్ డిస్టెన్స్ మరియు లగ్జరీ సర్వీసుల్లో పూర్తి ఉచితం ప్రయాణం ఉండదు, కానీ వారికి 50% టికెట్ రాయితీ ఉంటుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, సో ఒకసారి కనుక ఆ బస్సు వివరాలు కనుక చూసుకున్నట్లయితే నాన్ స్టాప్ సర్వీసులు, అంతర్రాష్ట్ర బస్సులు, అదేవిధంగా సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సో ఈ సర్వీసుల్లో మాత్రం 50% రాయితీ ఉంటుంది అంటే సమాచారం అండి. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే టికెట్ ప్రైస్ అనేది 100 రూపాయలు కనుక ఉన్నట్లయితే సో మీ యొక్క గుర్తింపు కార్డుతో 50% రాయితీ అంటే 50 రూపాయలు అయితే రాయితీ రావడం జరుగుతుంది. మిగతా 50 రూపాయలు మీరు చెల్లించాల్సి ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఈ బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకానికి అర్హత పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి అంటే సమాచారం అండి. ముఖ్యంగా వైకల్య శాతం ఆధారంగానే ఈ సదుపాయం కల్పించబోతున్నట్లయితే సమాచారం. కనీసం 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉండాలి. ప్రభుత్వం జారీ చేసిన దివ్యాంగుల ధృవీకరణ పత్రం మరియు ఫోటో గుర్తింపు కార్డు కంపల్సరీ ఉండాలంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా
దివ్యాంగులకు సంబంధించి ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. 5 రకాల సర్వీసుల్లో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అనేది దివ్యాంగులకు మరియు వికలాంగులకు కల్పించబోతున్నట్లయితే సమాచారం. ఎటువంటి మీరు ఛార్జీ అంటే రుణాలు చెల్లించకుండా సో ఎక్కడికైనా సరే ప్రయాణం చేసే సౌకర్యం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అనేది సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగిందండి. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు 7 రకాల వరాలను ప్రకటించడం జరిగిందండి. ఇంద్రధనుసు అనే పేరుతో ఈ యొక్క పథకాలను అయితే అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. కేవలం దివ్యాంగుల కోసం మాత్రమే ఈ యొక్క పథకాలు అనేవి అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో అందులో భాగంగానే ముందుగా ఫ్రీ బస్ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల్లో భాగంగా పురుషులై ఉండొచ్చు మరియు స్త్రీలై ఉండొచ్చు. సో ఎవరికైనా సరే గుర్తింపు కార్డు కనుక ఉన్నట్లయితే సో మీ యొక్క దివ్యాంగ వైకల్యానికి సంబంధించి ఖచ్చితంగా మీరు ఉచిత బస్సు ప్రయాణం అనేది చేయవచ్చండి. సో ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో త్వరలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేవి రావడం జరుగుతుంది. సో పూర్తి వివరాలు వచ్చిన తర్వాత నేను వెంటనే మీకు మరొక వీడియో రూపంలో తెలియజేస్తాను. సో మీకు ఫ్రీ పాస్ అనేది రావాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క ఆర్టీసీకి వెళ్ళి సో అక్కడైతే మీరు తీసుకోవాల్సి ఉంటుందండి ఫ్రీ పాస్ అనేది. సో దీనికి సంబంధించి కూడా త్వరలో అధికారికంగా ఒక ప్రకటన అయితే రావడం జరుగుతుంది. సో వచ్చిన వెంటనే నేను వీడియో రూపంలో తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీతోటి మిత్రులకు సో మీ పరిసరాల్లో ఉన్నటువంటి దివ్యాంగులకు వికలాంగులకు ఈ వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో ఓకేనా. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ముందుగా ఫ్రీ బస్సుకి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.